మూడు ప్రదక్షిణలు చేయాలి. ఓం వైశ్వానరాయ విఘ్నేశ్వరాయ విద్మహే తన్నో అగ్నిః ప్రచోదయాత్. ఓం అగ్నిం దూతం ప్రణేమహే ఓతానం విశ్వేర్హం అస్య యజ్ఞస్య వైశ్వానరాయ నమః యాదవేదసే నమః యజ్ఞపురుషాయ నమః. మూడు ప్రదక్షిణలు అయినాక మీ స్థానాలలో మీరు నిలబడండి. నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః. ఖండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవ మాధవ విష్ణు కృష్ణ ఋషికేశ వాసుదేవ నమో నమః. స్వస్తి శ్రద్ధ మేధా యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం శ్రియం ఆయుష్యం ఆరోగ్యం ఐశ్వర్యం దేహి మే అవ్యవాహన. ఓం నమః. మీ గోత్రం చెప్పుకోండి, మీ మనసులో మీ గోత్రం చెప్పుకోండి, మీ కుటుంబ సభ్యుల పేర్లందరిలో అందరి పేర్లు చెప్పుకోండి. మీ గోత్రము మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నేను చెప్పిన పలకండి. అహంభో అభివాదయే. తిరిగినాక వెయ్యాలి. నమస్తే గణపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహ్వనీయాయ మహావేద్యే నమో నమః. ఖండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గామోదరూపాయ విఘ్నేశాయ నమో నమః. ये स्वामी తీసేయాలా? మూడు చుట్లు అయిపోయినాయా? మూడు చుట్లు అయిపోయింది కదా. హోమంలో సమర్పించి అటుకులు బెల్లం సమర్పించి ఈ పెద్ద ప్లేట్ లో ఉన్నటువంటి 108 ద్రవ్యాలను సమర్పించి నెయ్యి 3 సార్లు సమర్పించండి. అయిన వాళ్ళు కూర్చోండి. కూర్చుంటే ఇంకా అక్షరాభ్యాసం మొదలు పెడదాం. మీరు కట్టలలో బియ్యం వేసుకొని పెట్టుకోండి రెడీగా ప్లేట్లో.